అనితా మేడం గారు చెప్పిన అప్డేట్ వచ్చేసి మీకు ఒక 1 వీక్లో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తాము. ఒక 50 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి అవసరమైన ప్రోడక్ట్ అనమాట. దాన్ని మనం మార్కెటింగ్ ఎలా చేయాలి ఏందన్న దాని మీదే ప్రతి వాళ్ళం కూడా కృషి చేయొచ్చు. నిత్య సంపాదన ఉంటుంది. దీన్ని మనం ఫ్రాంచైజీ రూపంలో ఇవ్వటం జరుగుద్ది. మన ఫ్రాంచైజీ ఉన్నోళ్ళకి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ప్రతి ఇంటికి మనం వెళ్ళేదానికి అవకాశం ఉంది. అటువంటి దాంట్లో వాళ్ళ పరిధిలో జరిగే బిజినెస్ మీద వాళ్ళకు కూడా మండల ఫ్రాంచైజీ కానీ, కాన్స్టెన్సీ కానీ, అదే రకంగా జిల్లా కానీ వాళ్ళకు కూడా ఎంతో కొంత షేర్ అయితే వెళ్ళటం జరుగుద్ది. కాబట్టి దీని మీద కూడా ఫ్యూచర్లో కొన్ని లక్షలే మిగిలే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకి టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి మీకు ఒక 1 వీక్లో సమగ్రంగా తెలియజేయటం జరుగుద్ది. అదే రకంగా మనం పేటెంటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తా ఉన్నాం. ఆ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ వచ్చేసేసి వరల్డ్లో మనమే చేయటానికి ఉంటుంది. కాబట్టి అటువంటి తీసుకురావటం ఏంటంటే మీరు ఎంత చాలా అనమాట ఫాస్ట్గా మీరు గ్రో అవటానికి, బిజినెస్ చేసుకోవటానికి ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా మీకు ఫ్లైవర్ రూపంలో తెలియజేయటం జరుగుద్ది. కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రం బై డిఫాల్ట్ వాళ్ళకి ఎంతో కొంత మనీ వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా రియల్ ఎస్టేట్లో అయినా, అయినా, సోలార్లో అయినా, అట్లానే రాయల్ ఫుడ్ కోర్ట్లో అయినా, అదే రకంగా మనకు సంబంధించిన హెర్బల్ ప్రోడక్ట్స్లో అయినా, ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో అయినా, సిల్వర్ గోల్డ్ అయినా, క్లాత్లో అయినా, పాస్పోర్ట్ వీసా సర్వీస్ అయినా, ల్యాబ్ సర్వీసెస్ అయినా, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా, లోన్స్లోనైనా, అదే రకంగా ఇన్సూరెన్స్లోనైనా, అదే రకంగా బిల్డింగ్ మెటీరియల్స్లో కానీ, అదే రకంగా గ్రాసరీ కానీ, ఫర్నిచర్ కానీ, నెక్స్ట్ వచ్చేసేసి లా సర్వీసెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. దానిలో కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్లో కానీ, అదే రకంగా ప్రతి దాంట్లో ఒక మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత దాని గురించి కూడా ఒక అవగాహనకు వస్తాము. ఎందుకంటే నిత్యం ఏదైతే కన్జ్యూమ్ అవుతున్నాయో దాంట్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అవుతాము. కాబట్టి మనం రియల్ ఎస్టేట్ అన్నది లాస్ట్ అవసరం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ లాస్ట్ అవసరాన్ని మనం ఖర్చు ద్వారా కనుక మనం డబ్బుని క్రియేట్ చేసుకుంటే మనందరం కూడా సహజంగా ప్రతి వ్యక్తి కూడా మనం బిజినెస్ చేసేటప్పుడు నేను